అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 9వ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఎట్టి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేందుకు నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. దైవబలం అనుకూలంగా ఏర్పడుతుంది. మీలోని పట్టుదల, మనోధైర్యం గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకుంటారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. శ్రమ తగ్గుతుంది. అనుకున్న విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతన అవసరం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని తరిచేయనియవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగుతారు. అన్ని సర్దుకుంటాయి. చేపట్టే పనుల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా అప్రమత్తంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి ధనం లభిస్తుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు వెలువడిన పట్టు వదలకుండా పనిచేస్తారు. మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడతారు. ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభం కలదు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మనోబలం సదా రక్షిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. కలహాలకు దూరంగా ఉంటారు. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరిగిన మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనియవద్దు. అనుకున్న ఫలితాలు వెలువడిన కీలక వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వటం చాలా మంచిది. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా
సాగును. చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన, వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. లాభాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తొలగును. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలను అధిగమిస్తారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగును. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగడం. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన. కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.